అందరికీ శనార్థులు ఎట్లున్నారు మంచిగున్నారా మస్తు మస్తు ఖతర్నాక్ ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన మరి షురూ చేసుకుందామా మన తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏ ముచ్చట నడుతుందో ఎవ్వరికి తెలియదు కానీ ఈ నడుమ మళ్ళా పాతలుల్లి షాలైంది మన బీఆర్ఎస్ పెద్దయిన కేసీఆర్ సారు మళ్ళీ జరంత పబ్లిక్లోకి పోదాం బస్సు యాత్ర చేద్దాం అని ప్లానింగ్ లేదంటే 10 పచ్చాలు ఊకుంటాయా ఎడ్డిచ్చి ఏరులు వారినట్టు చేయబట్టే ఈ రాజకీయాన్ని 10 ఏళ్ళు ఫామ్ హౌస్లో కూర్చొని ఇప్పుడు బస్సు ఎక్కత్తవా బస్సు టైర్లకు జనం పంక్చర్ చేయగల అని పంచులు ఇడతాన్రు కేసీఆర్ సారు బస్సు ఎక్కుతా అంటే వీళ్ళేమో పంచర్ అనబట్టే మరి ఆ ముచ్చట ఏందో జర్రట్లా అరుసుకొని వద్దాం పండ్రి మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో కారు స్పీడ్గా పోతుంది అనుకుంటే జనాలు దాన్ని వట్టుకెళ్ళి షెడ్లో పెట్టేసేసరికి పెద్ద ఆయనకి ఇప్పుడు మళ్ళీ బస్సు యాదకొచ్చినంత పని అయింది కేసీఆర్ సారు బస్సు యాత్ర చేస్తే అటు రామన్న సారు పాదయాత్ర చేస్తాడట ఎన్నడైతే ఈ మాట బయటికెళ్ళిందో ఆనాటి సంధి ఆడిపోసుకుంటుండ్రు 10 పచ్చపోళ్ళు రాబోయే రోజుల్లో ఊళ్ళన్నీ తిరుగుతా కాంగ్రెస్ని నిలదీత్తా అని సారు బస్సుకు గ్రీజు ఆయిల్ కొట్టించి తయారు చేసుకుంటాడంట ఓ ఇన్నొద్దులు ఫామ్ హౌస్ గేట్లు దాటని పెద్ద అయినా ఇప్పుడు చేతికర్ర పట్టుకొని మరి బస్సు ఎక్కుతా అంటే జనాలు నవ్వుకుంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్ దాటనే లేదు ఇప్పుడేమో రోడ్ల మీద తిరుగుతా అనబట్టే గిదెక్కడి నయా రాజకీయం సారు అని ఇగో గి శ్రీనివాస్ సార్ అంటాండు బస్సు యాత్ర పాదయాత్ర అని కేటీఆర్ తన బీఆర్ఎస్ క్యాడర్ను పార్టీని కాపాడుకునే ప్రయత్నం తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసే విధంగా వారి మాటల్లో కనిపిస్తుంది చేతుల్లో మాత్రం ఎక్కడా ప్రజల పక్షాన నిలబడేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసినా మీరు పాదయాత్ర చేసినా హరీష్ రావు గారు మరో యాత్ర మోకల్ యాత్ర ద్వారా మీరు ప్రజలలో మొదలుపెట్టిన మీ యాత్రలు ప్రజలు మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తూ సారు బస్సు ముచ్చట ఇనంగానే మన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నకు ఎక్కలేని కోపం వచ్చినట్టున్నది 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు 10 ఏళ్ళు పాలన పాడు చేసి ఇప్పుడు ప్రాయశ్చిత్తం కోసం బస్సు ఎక్కుతావా అని సెటైర్లే అవట్టే గాడితోనే ఆగకుండా నీ బస్సు లోపల కాషాయం పైన గులాబీ జనం రాళ్ళెత్తుతారేమో చూసుకోండ్రి అని ఎడ్డియబట్టే ఇదిట్లుంటే అవురా అధికారంలోండి ఏ ముచ్చట పట్టించుకుంటలేరు ఢిల్లీ పోవుడు తప్ప గందుకే ఇప్పుడు మా పెద్ద ఆయన రోడ్డు మీదకి వస్తే మీకు ఇవన్నీ యాదకత్తానయా అని రివర్స్ కౌంటర్ లేతాండ్రు కేసీఆర్ సార్ను మెచ్చే జనాలు ఇక అసల్లో లేందంటే ఇద్దరి నడుమ లెక్కల పంచాయతీ నడుతాంది ఆది శ్రీనివాస్ అన్న ఏమంటున్నాడంటే మా కాంగ్రెస్ సర్కార్లా కరెంటు నిమిషం ఆగుతలేదు ఆడబిడ్డలు బస్సుల పుక్కట్ల తిరుగుతాండ్రు నువ్వు బస్సు కిటికీలోంచి ఇవన్నీ చూడు అని కారాలు మీర నూరుతాండ అన్న దానికి గులాబీ తమ్ముళ్ళేమో అయ్యా అన్నలారా మీ ఫ్రీ బస్సుల దెబ్బకు మొగోళ్ళు బస్సు ఎక్కాలంటే అనుకుతాండ్రు రుణమాఫీ రైతు భరోసా ఎప్పుడిస్తారో చెప్పరు కానీ మళ్ళీ పాత ముచ్చట్లే చెప్తారా అని కడిగేయబట్టే ఇల్లు మొత్తానికి ఒకలేమో నా 10 ఏళ్ల పాలన తోపంటాండ్లు ఇంకొకలేమో నా 2 ఏళ్ల పాలన తురుమంటారు నడిమిట్ల జనాలైతే మీ ముచ్చట్లు పక్కకు పెట్టి రాష్ట్రాన్ని ఆగం చేయకుండా చక్కగా పాలన చేయుండ్రి అనబట్టే రాజకీయం ఏడిగిపోయిందంటే ఇప్పుడు అంతా బస్సుల టైర్లు పంక్చర్ చుట్టూ తిరుగుతాంది ఎంపీ ఎన్నికల తర్వాత కేసీఆర్ బస్సు ఫామ్ హౌస్ గేటు కూడా దాటదు అని ఆది శ్రీనివాస్ అన్న శాపనార్థాలు పెడతాంటే మా పెద్ద ఆయన బస్సు దిగితే మీ కుర్చీలు కదులుతాయి అని బీఆర్ఎస్ వాళ్ళు బిల్డప్లు ఇవ్వబట్టే ఓ దిక్కు కారు షెడ్డు ముచ్చట ఇంకో దిక్కు హస్తం పార్టీ అస్తవ్యస్తం ముచ్చట ఈ ఇద్దరిలోని చూస్తే ఎవరి బస్సు ఎప్పుడు ఆగుతుందో ఎవరి టైర్ ఎప్పుడు పంక్చర్ అవుతుందో ఆ దేవుడికే తెలవాలి మొత్తానికి తెలంగాణ పబ్లిక్కు మాత్రం రోజు పొద్దున్నేస్తే రాజకీయ సినిమా చూసినట్టు అవుతుందట మొత్తం మీద గిది మన పెద్ద సారు కేసీఆర్ సారు బస్సు యాత్ర ఏమోనుల్లా ఒకలేమో బస్సు ఎక్కుతా అంటే ఇంకొకలేమో టైర్లు విక్తారా అనబట్టే ఇదిట్లుంటే రామన్న సారు జనాలకు దగ్గరయ్యే ముచ్చట చేస్తానట్టున్నాడు ముందుగాల మీ ముచ్చటి నుండి ఇది ఆనాడు రాజకీయం చూస్తే 3 ప్రధానమైన రాజకీయ పార్టీలు భారతదేశ రాజకీయ వ్యవస్థని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థని శాసిస్తున్నాయి కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం మరొక వైపు 100 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇది ఆ రోజు పరిస్థితి ప్రజల్లో నమ్మకం లేదు
అసలు తెలంగాణ అంటేనే వాడుకుంటారు, వదిలేస్తారు రాజకీయ నాయకులు, ఒడ్డుకెక్కినాక మర్చిపోతారు, వాళ్ళ పదవుల కోసం మాత్రమే మాట్లాడతారు తప్ప తెలంగాణ నిజంగా కావాలన్న ఆలోచన రాజకీయ నాయకులకు లేదు అనే ఒక నమ్మకం లేని పరిస్థితి. ఒక చీకట్లో చిరుదీపం వెలిగించినట్టు ఒక చిన్న ప్రయత్నం, కానీ నమ్మకం లేదు ఎవరికి. ఎట్లయితది అవుతుందా 25 ఏళ్ల కిందటి ముచ్చట నేను చెప్పేది. తెలంగాణలో కుర్సీ చేతబట్టే వరకు తెలంగాణ తెచ్చిన పార్టీ అని జనాలు జైకొట్టిండ్రు. ఇప్పుడు మరి కుర్చీలకెంచి దిగినందుకో ఏందో గాని మళ్ళా గదే తెలంగాణ తెలంగాణ అనే సెంటిమెంట్ వాడుతున్నట్టుండ్రు అని రామన్న సారు స్పీచ్ చూసి అంటాండ్రు జనాలు. పెద్ద పెద్ద 3 పార్టీలు ఉండగా వాళ్ళతోని కాంది అసలు మాతోనే అయింది. ఎవ్వరు తెలంగాణ దేలే, జనాలకు నమ్మకం లేకుండా అయినా సరే మేం తెచ్చినాం తెలంగాణ అంటాండు రామన్న సారు. గీ చూడుండ్రి, ఇయ్యాల బండి సంజయ్ సారు బడికి పోయిండు. జూన్ 15కెంచి బళ్ళు చాలని అన్న ఊకోకుండా స్వచ్ఛ పాఠశాల అని కొత్త నినాదం ఎత్తుకున్నాడు. చేతుకు గ్లౌజులు తొడిగి పెద్ద షీపురు పట్టుకొని మన బడి మన బాధ్యత అనుకుంటా క్లాస్ రూమ్లను ఊడ్చి బూజులు దుడుపులు షాల్ చేసిండు. ఢిల్లీలో పెద్ద హోంశాఖ సహాయ మంత్రి పదవిలున్న సంజయ్ అన్న ఇక్కడికొచ్చి గల్లీ స్కూళ్ళల్లో షీపురు పడితే విజువల్స్ పీక్స్లా రావా అన్న. ఊడ్వంగా వెనకల తమ్ముళ్ళు వీడియోలు తీస్తే సోషల్ మీడియాలో రీల్స్ రావట్టే ఫుల్లుగా. మీ షీపురు పట్టుడు మస్తున్నది కానీ మీ సార్లేమో కేంద్రంలో 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నారని పండుగలు చేసుకుంటారు. మీరేమో ఇక్కడ బడిని గడుగుతున్నారు. లేట్ చేయకుండా ఆ సర్కార్ బళ్ళనికి ఇంత ఫండ్స్ ఇచ్చి టీచర్లను కూడా ఎత్తే పుణ్యం ఉంటుంది. ఇంకిందరేమో ఇట్లా అనబట్టే మొత్తం మీద ఇట్లా నడుస్తుంది మరి తెలంగాణ రాజకీయం ముచ్చటిగా. నమస్తే పబ్లిక్. అవుగాని ఏం కూర అండిండ్రుల్లా? అసలు ఇవాళ చికెనా మటనా? అబ్బో అంత పేదోళ్ళా మీరు? మేమైతే ఇవాళ ఇంట్లో టమాటా కూర వండుకున్నాం ఎరికేనా? అవు మరి ఈ మధ్యకాలంలో చికెను మటన్ తినటోడు కాదు, మార్కెట్కి పోయి కిలో టమాటా కొనేటోడే అసలైన సావుకారు. బంగారం ధరలు పెరుగుతున్నాయని ఇక్కడ ఎడతంటే ఆటితో పోటీవాడి మన కూరగాయల రేట్లు కూడా ఆకాశాన్ని దాటి అంతరిక్షంలోకి పోయినాయి. మార్కెట్కి పోతే గుండె గుబేల్మంటుంది. అసలు ఈ కూరగాయల మార్కెట్లలో జరుగుతున్న రేట్ల అరాచకం ఏంది, జనాలు ఎందుకు వలవల ఏడుతాన్రో ఒక్కపారి చూసేద్దాం పార్రి. కథ ఏడికొచ్చిందంటే ఒకప్పుడు రోడ్డు పక్కన వారవోసిన టమాటాలు ఇప్పుడు బ్యాంకు లాకర్లలో పెట్టే గదత్తది కావచ్చు. కిలో టమాటా రేటు ఇంటే చాలు కరెంటు వైరు ముట్టుకున్నట్టు అనిపించబట్టే. ఎంత దారుణం అంటే మార్కెట్ల టమాటాల దుకాణం ముంగట సెక్యూరిటీ గార్డులను పెట్టేటట్టున్నది. ఒకప్పుడు కూరల టమాటాలు గుప్పెడు గుప్పెడేసేటోళ్ళు. ఇప్పుడు డిజైన్ కోసం కలర్ కోసం ఒకే ఒక్క ముక్కేసి అండబట్టే. టమాటా కొనాలంటే పర్సుల పైసలు కాదు, ఏకంగా ఆస్తి కాగితాలు పట్టుకునే రోజులు వచ్చేటట్టున్నాయి. ఈ నడుమ ఒక ఇంత జరుగుతుంది పబ్లిక్కు. గప్పుడు 100 రూపాయల నోటు పట్టుకపోతే మోయలేనంత సంచి నిండా కూరగాయలు వచ్చేటికి. ఇప్పుడు 500 నోటు తీసిస్తే సంచి అడుగున గిన్ని టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, 4 మిరపకాయలు వేసి పంపబట్టే. తతిమ సంచంతా గాలితోనే నిండబట్టే. ఉల్లిగడ్డలు కొత్తే కండ్లల్లో నీళ్ళత్తే అనుకునేటోళ్ళు వాటిని కొంటే సుత నీళ్ళత్తే అని తెలుసుకుంటాన్రు. కూరగాయల సంచి పట్టుకొని ఇంటికి రాగా దొంగలెక్కడ కూరగాయలు ఎత్తుకపోతారా అనే గుబులే అవుతుందట కొందరు జనాలకు. మార్కెట్ల రేట్ల మంట చూసి మిడిల్ క్లాస్ జనాలు రూట్ మార్చిండ్రు. కూరగాయలు వండి మా పాన్నలు తీసే కంటే రోజు చికెన్ వండుకుంటేనే పైసలు మిగిలేటట్టున్నాయి అనుకోబట్టిరి. కిలో కూరగాయల రేట్ కంటే కిలో చికెన్ రేటే తక్కువ ఉండే వరకు జనాలు చికెన్ దుకాణం ముందట క్యూ కడతాన్రు. శ్రావణ మాసాలు కార్తీక మాసాలు అత్తే ఉపాసం ఉండేటోళ్ళు సుత దేవుడా మమ్మల్ని క్షమించు, చికెన్ తింటాం, కూరగాయలు కొనే శక్తి మాకు లేదు, కుదిరితే కూరగాయల రేటు తగ్గించు అని పోరగాళ్ళందరూ దండాలు పెడతారు కావచ్చిగా. కేవలం టమాటా ఉల్లిగడ్డలే కాదు, అల్లం ఎల్లిపాయలు ఆఖరుకు పచ్చిమిరపకాయల ఘాటు సుతం తగలబట్టే జనాలకు. వంటింట్లోకి పోవాలంటే ఇల్లాళ్ళు గజ గజ అనకబట్టే ఆండేతందుకు. జీతాలు పెరిగాయి కానీ తతిమ అన్నీ పెరగబట్టే. పైసలు వచ్చేటి రావు కానీ ఈ కూరగాయల రేట్లు మాత్రం ప్రతి వారం లాటరీ టికెట్ల లెక్క మీదికి లేవబట్టే. మార్కెట్లను కంట్రోల్ చేయాల్సిన ఆఫీసర్లు ఆనలు పడ్డాయి, పంటలు నాశనం అవుతాయని పాత క్యాసెట్లు ప్లే చేస్తున్నారు.
ఈ రేట్ల మంటకు అడ్డుకట్ట వడకపోతే సామాన్యుడు అన్నంలా కూరేసుకునుడు మాని ఇంత ఉప్పు కారం లేకపోతే తొక్కేసుకొని తింటాడు కావచ్చిగా. జూన్ నెల అత్తే చాలు గుండెల్లా రైళ్ళు ఉరకబట్టే. ఆనల్వాడి కాదుల్లా కార్పొరేట్ బల్ల ఫీజులు కట్టలేక. అవుకాక నీ కొడుక్కు ఫీజు ఎంత? మొన్నే జాయిన్ చేసిన్నోయ్ 1,45,000 అంటాన్రు. పుస్తకాలు బట్టలు వేరేనట, వాళ్ళే అన్నం పెడతారట, అవి వేరేనట. నాకు ఈ టెన్షన్లా అద్దు సామి, సర్కార్ బల్లేస్తా. ఇగో ఇట్లా నడతానే ముచ్చట్లు. ఏ బల్లేసినా జప్పునయ్యిండ్రి. బళ్ళు షాలైనాయి కదా మరి, గిదే మొత్తం ముచ్చట్లన్నీ నడిచేటివి. ఈ కాలంలో పిల్లగాండ్లను స్కూల్లో జాయిన్ చేయాలంటే చదువు చెప్పిస్తానమో లేకపోతే ఏమైనా ఇంటర్నేషనల్ బ్యాంక్ లోన్ కడతానమా అసలు అర్థం కాక చచ్చింది. ఎందుకంటనా మరొక్కసారి నువ్వు పురాగా. ఎల్కేజీ సీటుకే ఏకంగా ఐటీ కంపెనీ మేనేజర్ జీతం అడగబట్టే ఈ ప్రైవేట్ స్కూళ్ళ సార్లు. కథ ఏడికొచ్చిందంటే ముంగల అక్షరముక్కరాని ముక్కు పచ్చలారని పోరాడిని ఎల్కేజీలో వెయ్యాలంటే ఎకరం భూమి కొన్నంత పైసలు అడుగుతాన్రు. ఒకప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తే స్కూల్ సీట్ ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు తండ్రి బ్యాంక్ బ్యాలెన్స్ చూసి సీట్ ఇస్తాన్రు. అడ్మిషన్ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు ఇవన్నీ చాలే అని డొనేషన్లని లచ్చలు గుంజబట్టే. రసీదులు చూస్తే స్కూల్ ఫీజా లేక ఏమైనా రాకెట్ లాంచింగ్ ఖర్చా అని మైండ్ పోతాంది. అప్పో చేసి ఫీజు కట్టే వరకు తల్లిదండ్రుల జేబులు ఖాళీ అయ్యి ఒంటి మీద బట్టలు తప్ప ఇసుమొత్తు బంగారం సుత ఉంటలేదట పోర్ల చదువులకు. చదివితే ఓ బాధ, చదివియకపోతే ఇంకొక బాధ. సర్కార్ స్కూల్లో ఎత్తే ఓ బాధ, కాన్వెంట్లో ఎత్తే ఇంకో బాధ. ఫీజులు కట్టుడు ఒకెత్తు అయితే ఈ స్కూల్ లోపల పెట్టే నయా దుకాణాలు ఇంకొకెత్తు. బుక్స్ బయట దొరికాయి, యూనిఫామ్స్ బయట దొరికాయి, అన్ని వాళ్ళ స్కూళ్ళనే కొనాలి. బయట 100 రూపాయలుండే నోట్బుక్ వీళ్ళ లోగో పడితే చాలు 200 అవుతుంది. సాదాసీదా సాక్స్ ముక్కకు కూడా బ్రాండెడ్ రేట్లే ఇవ్వబట్టే. ఇక బెల్టులు, టైలు, షూస్ అన్నీ కలిపి ఒక పెద్ద కిట్ లెక్క నెత్తి మీద బాంబు పడ్డట్టు అవుతుంది. ఇవన్నీ చూసి ఇలా అసలు స్కూళ్ళు నడుపుతాన్రా లేకపోతే షాపింగ్ మాల్ నడుపుతాన్రా అని గుండె గుబులు కాబట్టే. ఇక ఆఖరుకు ఆ స్కూల్ బస్సు ముచ్చట చెప్పిందంటే నవ్వురాదు, ఏడుపత్తది. ఇంటికి స్కూల్కు కిలోమీటర్ దూరం ఉన్నా సుతం ఏటా 30-40 వేలు బస్సు ఫీజే కట్టుడే. ఆ పైసలతోని హ్యాపీగా ఫ్లైట్ ఎక్కి అమెరికా పోయి రావచ్చు. పొద్దుగాల 6 గంటలకే పోరగాన్ని లేపి బస్సు వెనకాల ఉరకాలే. మరి గంత ఫీజు తీసుకొని ఏమన్నా ఏసీ బస్సు పెడతాన్రా అంటే అది లేదు. పాత డబ్బా బస్సుల్లో పోరగాళ్లను గొర్రెల మందల దోలినట్టు దోలుడే. అంటే కొన్ని సర్కార్ బళ్లకు పైసలు గుంజుట్లున్న సొయ్యి సౌలతులు పెట్టుట్లా లేదన్నట్టు. ఒకప్పుడు చదువు అంటే జ్ఞానం, ఇప్పుడైతే అది పక్క కార్పొరేట్ వ్యాపారమే. మధ్యతరగతి తండ్రి పోరగాళ్ళను చదివియాలంటే ఇల్లు, ఒంటి మీద నగలు తాకట్టు పెట్టుడే కాదు, ఆఖరికి కిడ్నీలు కూడా అమ్ముకునే గతి పట్టేటట్టున్నది. చదువు చెప్పుడు పక్కకు పెట్టి స్కూల్ బిల్డింగ్ల మీద పెద్ద పెద్ద ఏసీలు, స్విమ్మింగ్ పూల్స్ చూపించుకుంటా జనాలను బురిడి కొట్టియబట్టే. ఈ ఫీజుల దోపిడీకి అడ్డుకట్టేసే నాదుడే లేకపాయపో. ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు కోట్లు ఎన్కెత్తే పోరగాళ్ళ అవ్వయ్యాలైతే అప్పుల ఊబిలో ఇరకబట్టే. ఏందో ఏమోనుల్లా ఈ స్కూళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే మన ఖతర్నాక్ ప్రోగ్రాం టైం జాలేదు పట్టుండ్రి. మనమైతే ఇగో ఇంకో ముచ్చట్లో పోదాం పాండ్రి. పొద్దున్నే 6 కాకముందే మీ ఫోన్లు కూడా టింగ్ టింగ్ అని మోగుతున్నాయా? ఎవరన్నా ఎమర్జెన్సీ మెసేజ్ చేసిండ్రు కావచ్చు అని కళ్ళు మూసుకుంటా తెరుచుకుంటా చూసే వరకు ఫోన్ను బండకు కొట్టాలే అనిపిస్తుంది కావచ్చు కదా. మరి లేకపోతే ఎందులా పొద్దుగాలనే గిట్ల ఫోన్ పట్టిన్నో లేదో గులాబీ పువ్వులు, ఎగురే పక్షుల బొమ్మలు కనిపించే. మన ఇంట్లో ఉండే పెద్దోళ్ళే పంపించే గా గుడ్ మార్నింగ్ మెసేజ్లే తీయుడి తొయ్యుడి అనే మెసేజ్లు సుతం ఎక్కువ అవుతానే కదా. ఇంతకు ఈ వాట్సాప్ యూనివర్సిటీలు అవుతున్న భాగోతమేంది? అసలు పోరగాళ్ళ ఫోన్లు ఎందుకు పనిచేస్తలేవు అనే ముచ్చట్లను ఒక్కసారి అట్లా చూసేద్దాం పాండ్రి. పొద్దుగాల లేవంగానే ఏదో పెద్ద మెసేజ్లు వచ్చినట్టు గుడ్ మార్నింగ్ ఫార్వర్డ్ మెసేజ్లు రావట్టే. ఈనాడు మన ముసలోళ్లకు పెద్దోళ్లకు ఈ వాట్సాప్ అనేది ఒక పెద్ద రోగం లెక్క పట్టినట్టున్నది. పొద్దుగాల లేవంగానే దేవుని ముఖం చూస్తారో లేదో దేవునికి ఎరక కానీ వాట్సాప్లో మాత్రం ఫార్వర్డ్ మెసేజ్లు నొక్కబట్టే. అయితే కొందరి చేతుల స్మార్ట్ ఫోన్ పడితే చాలు వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్టు లెక్క మారిపోబట్టే.
పొద్దుగాల లేవంగానే వందల కొద్ది గుడ్ మార్నింగ్ మెసేజ్లు, దేవుని ఫోటోలు గ్రూపులలో ఎత్తాండ్రు. గాడితోనే ఆగది. ఈ మెసేజ్ మరో 10 మందికి పంపితే సాయంత్రానికి అదృష్టం వస్తుంది. లచ్చిందేవి మీ ఇంట్లో తిష్టెత్తది అని తెలివిలేని మెసేజ్లు సుతం రావట్టే. భయపెట్టేటందుకు పంపకపోతే అరిష్టం జరుగుతుందనే వార్నింగ్ సుతం వస్తుంది. పాపం మనోళ్ళు భయపడి అందరికీ ఫార్వర్డ్ బటన్ను దంచుతాళ్ళు. ఆ డౌన్లోడ్ అయిన ఫోటోల దెబ్బకు ఫోన్లన్నీ మెమొరీ ఫుల్ అయిపోయి ఫోన్లు అసలు హ్యాంగ్ అయిపోతాయి. గ్యాలరీ క్లీన్ చేసేటందుకు సగం రోజు సుతం జాలతలేదా అనుకోండి. ఈ పొద్దుల్లా అసలు ఫార్వర్డ్ పిచ్ అంతటితో ఆగితే మంచిగానే ఉండు కానీ నాసా శాస్త్రవేత్తలు కనిపెట్టినట్టు పొద్దుగాలనే వేడి నీళ్ళల్లో నిమ్మకాయ రసం పిండితే కరోనా పోతుంది, క్యాన్సర్ పోతుంది అని లేనిపోని నకిలీ పంచాయతీలు సుతం ఈ వాట్సాప్ గ్రూపులలో నేర్చుకోవట్టే. ఏ రోగానికి ఏమందో డాక్టర్ల కంటే మన వాట్సాప్ తాతలకే ఎక్కువ తెలుసు. ఇది పచ్చి నిజం. వెంటనే షేర్ చేయండి అనబట్టే ఇక ఈ పోస్టులు చూసి సాక్షాత్తు ఆ నాసా సైంటిస్టులే తలడు పట్టుకొని ఏడ్చేటట్టున్నారు. గిదెక్కడి నయా వైద్యం రా నాయనా అని పోర్లు తిట్టుకోబట్టే జరసేపు. ఇక ఇంట్లుండే పోరగాల సంగతి మరింత ఘోరం. ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులలో ఉండే టార్చర్ తట్టుకోలేక గ్రూప్లోంచి లెఫ్ట్ అయిదామంటే ఇంట్లో నాన్న బాబాయ్ కలిసి మా మెసేజ్లకే వాల్యూ ఇయ్యవా అని పగబట్టినా పడతారు. అందుకే మనోళ్ళు తెలివిగా ఫ్యామిలీ గ్రూప్లను ఆల్వేస్ మ్యూట్లో పెడతాండ్రట. అయినా సరే పర్సనల్ మెసేజ్లు చేసి చూసినవా లేదా అని అడుగుతాండ్రట. గీ వాట్సాప్ ఫార్వర్డ్ రాయిల దెబ్బకు ఫోన్లు సైలెంట్లో పెట్టుకొని బతుకుతాండ్రట కొంతమంది పోరగాళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్, గిది మన ఇళ్లల్లా తాతలు తండ్రులు క్రియేట్ చేస్తున్న వాట్సాప్ తీయుడి తోయుడి కథ. ఈ బాధ అంతా ఎందుకంటే వీళ్ళు చేయబట్టి ఫోన్లు సుతం హ్యాక్ అవుతాయి. ఆ లింకు ఈ లింకు ఆయనతో నొక్కితే ఫోన్ల పైసలు పోవట్టే, నొక్కకపోతే వీళ్ళ తానే తిట్లు రావట్టే. కూసోబెట్టి మీ ఇంట్లో ఉన్న అమ్మమ్మ తాతలు పెద్దోళ్లకు చెప్పుండ్రి, ఏ లింకు పడితే ఆ లింకు నొక్కకుండ్రి పంపకుండ్రి అని. ఏమంటానా? నమస్తే జనాలు, గట్లనే చికెన్ ముక్కల ప్రేమికులారా, మటన్ ముద్దల వీరాభిమానులారా, ఇనుండ్రి మీకో పెద్ద ఆపద వచ్చి పడ్డది. రేపో మాపో ఆషాఢ మాసం వస్తుంది, బోనాలు కూడా వచ్చినాయి. ముక్క ముట్టద్దు సుక్క చూడొద్దని రూల్స్ పెడతారు ఇంట్లో పెద్ద మనుషులు. గది కాగానే ఎంబడే శ్రావణ మాసం లైన్లు ఉన్నది. అప్పుడు భక్తి ముఖ్యం బిడ్డ, చికెన్ తింటే పాపం అంటారు. అంటే అరసగా 2 నెలలు మీ నోటికి తాళాలే కదా. గందుకే చెప్తానా, టైం లేదు జనాలు. ఉన్న 4 రోజులు కోళ్ళను కోసి మేకలను నమిలేసి కడుపు నింపుకోండి, లేకపోతే ఆ గడ్డి గాదారే తినాలి మరి. ఆషాఢం వచ్చింది, శ్రావణం వచ్చిందంటే షాపింగ్ మాల్లలో చీరలకు బట్టలకు దండిగా ఆఫర్లు నడుస్తాయి. ఇది ఒక్కటే కాదు, ఇక చూసుకోర్రి మార్కెట్లో కోళ్లకు గండం సూత నడుస్తుంది. ఆషాఢం వస్తే చికెన్ దుకాణాలన్నీ కూడా సంపుడు ఉండవని మందుబాబులు ముక్కబాబులు ఇప్పుడే ఇరగబడి తినబట్టే ఇక లెగ్ పీసులు వింగ్ పీసులు అని తేడా లేకుండా ప్లేట్లకు ప్లేట్లు దంచుతాండ్రు. ఎందుకంటే మళ్ళా 2 నెలల దాకా కోడి కూత వినాలి తప్ప కోడి కూర తినే ఛాన్స్ దొరకదు. మరి ఆషాఢం వచ్చిందంటే ఆనకాలం వచ్చినట్టే. ఈ ఆనకాలం భక్తులతోటి ఎంత నిండు ఉంటుందో జర రోగాల ముచ్చట సుత గంతే భయం ఉంటుంది. అందుకనే ఈ కోడి కూర మటన్ ముక్కలు చేపలు తినొద్దు అంటారు కొందరు. కానీ 5 కదా పీకి మంచిది అనేటోళ్ళు ఈ సూత ఇన్నారు. ఇక మటన్ రేట్లు ఆకాశాన్ని నడుతానే కానీ జనం అయితే తగ్గుతలేరు. ఆషాఢంలో ఎట్లనో తినం కదా, ఇప్పుడే ఎక్కువ కొందామని చెప్పి సంచులు పట్టుకొని లైన్లో నిలబడబట్టే పాపం ఆ మేకలు కూడా మమ్మల్ని ఇంత అర్జెంటుగా ఎందుకు లేపేస్తుర్రా నాయన అని షాకులు పెడుతురు కావచ్చు. తినుర్రి ఆషాఢము శ్రావణంలో ఆకుకూరలకే పరిమితమయ్యే ముంగట ఏమాత్రం ముక్కల పండుగ చేసుకోవాలిగా అనబట్టే కొందరు. ఇక ఇంట్లో అమ్మల డిక్టేటర్షిప్ చిన్నగా లేదు. ఆషాఢం షాలుగానే చికెన్ తెచ్చినోడిని దేశద్రోహులు లెక్క చూస్తారు. పోషమ్మ పండుగ నడుతుంది, ఇంట్లోకి నీసు దేవద్దని ఊకం జారీ చేస్తారు. గిది అయిపోగానే శ్రావణ మాసం వస్తుంది. అప్పుడు లచ్చిందేవి పూజలు చాలా అవుతాయి. ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ కూడా బంద్ పడే రోజులు వస్తాయి. అటెనక వినాయక చవితి చాలా అవుతుంది. నవరాత్రులు మళ్ళా బంధు ఓర్ని లెక్క సలగుండా 3 నెలల ముంగడ ముక్క ఉండదా సుక్క ఉండదా అని చెప్పేసి బాధపెడతారు కొందరు. మరి రేపు మాపటి సంధి ఆషాఢం చాలైతే మనోళ్ళు భక్తితోటి తినరో లేకపోతే అమ్మల తిట్లకు భయపడి తినరు. కానీ బంద్ అయితే పెడతారు కొందరు. ఈ 2 నెలలల్లో మాత్రం నాన్ వెజ్ తినోళ్ళకు పండగ పో మా దారికి వచ్చిరు కదా సాఫ్ట్వేర్ బాబులని ఎడ్డించినట్టు అవుతారు. పప్పు పచ్చడి టమాటా కూరను ముందు పెట్టి మరీ ఊరిస్తారు. ఇక మరి ఏ ఆప్షన్ లేదు కాబట్టి ఫెప్ట్లో ఉన్న బెండకాయ ముక్కల్ని కూడా చికెన్ ముక్కలు లెక్క అనుకొని, అంకాయ ముక్కలు మటన్ ముక్కలు అనుకొని తినబడితే తప్పదు. మరిగా
గిట్లా నాలుకకు సర్ది చెప్పుకొని గుటకలు మింగాలి కాబట్టి రాబోయే కరువు కాలానికి ఇప్పుడే పునాది వేసుకోరి. ఏమంటాను? ఖతర్నాక్లా ఇప్పుడు ఐరన్ ముచ్చట్లు చూద్దాం. ఓరిని పాల ప్యాకెట్ల మన్నువాడ ఇది ఎక్కడ కోసరా సామి? పొద్దుగాల లేచి సాయి తాగంది తెల్లారని జనాలకు ఇది పెద్ద తలనొప్పి అయిపోయే. పాల ప్యాకెట్ డేట్ చూసి తెచ్చుకుంటాం కానీ వీళ్ళు ఆ డేట్ను మార్చి మళ్ళీ కొత్త డేట్ రాసి అయ్యామబట్టే. అబ్బా ఓ పెద్ద ముచ్చట మర్చిపోయినులా, అది నూనె ముందుగాల. ఇక నువ్వులా గియ్యి ఇవాళ నేను తీసుకొచ్చిన ఖతర్నాక్ ముచ్చట్లు. మళ్ళీ పారి ఇసొంటి ముచ్చట్లతోనే మేము ముంగటికి వస్తా. అప్పటి వరకు మన ప్రైమ్ 9 సుతనే ఉండాలి.